రాత్రి దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వాక్యం ధ్యానం చేసుకుందాం. చదవండి మైకులో. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోదయారణ్యములో ప్రకటించుండెను. చాలు. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే కేవలం మనుషులకు మాత్రమే ఎందుకు దేవుడు మారు మనసు గురించి పలికాడు ఆలోచన చెయ్యాలి. దేవుడి చేత ఎన్నో ఈ లోకంలో సృష్టించబడ్డాయి. కనబడుతున్న ఈ సూర్యచంద్రులు కూడా దేవుని బట్టే కలగబడ్డాయి. కనబడుతున్న ప్రతి జంతువు కూడా దేవుని బట్టే కలగబడింది. కనబడుతున్న ప్రతి పక్షులు కూడా దేవుని బట్టే పుట్టబడ్డాయి. ఈ లోకములో ఈ భూమి మీద కోట్లాది జీవులు దేవుడు కలగజేశాడు. కోట్లాది వృక్షాలు కూడా దేవుడు కలగజేశాడు. కోట్లాది జంతువులు కూడా దేవుడు కలగజేశాడు. రకరకాల వాటిని దేవుడు కలగజేస్తున్న ఆయన కేవలం మనుషులకు మాత్రమే పలుకుతున్న మాట మారు మనసు పొందండి. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? దేవుడి ద్వారా పుట్టిన ఏది మారలేదురా. మనిషి ఒక్కడే మూర్ఖుడిగా మారిపోయాడు. ఏ దేవుడైతే సమస్త జాతిని కలగజేశాడో, ఏ తండ్రి అయితే సమస్త ఏర్పరిచాడో, ఎక్కడ వాటి జీవితంలో రవ్వంతో కూడా తేడా మార్పు లేదు. చెట్టుల్లో కానీ, జంతువుల్లో కానీ, పక్షుల్లో కానీ దేవుడు కలగజేస్తున్న గుణాలు అలాగే ఈరోజు కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా దేవుడు పెట్టిన గుణాన్ని అతిక్రమించిన వాటిగా జంతువులు ప్రవర్తిస్తలేదే. ఎక్కడ కూడా దేవుడు కలగజేసిన వృక్షాల్లో ఉన్న గుణాలకు మార్పుగా వేరేగా పనిచేసేవిగా లేవే. ఎక్కడ కూడా ప్రాకుతున్న జీవుల్లో వాటికి పెట్టిన గుణం తప్ప మరో గుణం నేర్చుకుని అలవాటు మార్చుకోలేదే. కానీ ఒక్క మనిషి మాత్రం దేవుడు పెట్టిన గుణాన్ని పోగొట్టుకొని చెడ్డవాడిగా, చెడిపోయిన వాడిగా మారుతూ ఉంటే పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించిన మాట మారు మనసు పొందండి. ఇది జంతువులతో దేవుడు చెప్పిన మాట కాదు. ఒక పక్షులతో దేవుడు చెప్పిన మాట కాదు. ఒక మూగ జీవులకి దేవుడు చెప్పిన ఎందుకంటే వాటిలో ఎక్కడ కూడా దేవుడికి చెడ్డ గుణం కనబడతలేదు. వాటి పుట్టుక ద్వారా ఏ గుణాలైతే దేవుడు వాటిలో పెట్టాడో, ఏ లక్షణాలైతే వాటిలో దేవుడు కలగజేస్తాడో, ఏ మనసు అయితే వాటి జీవితాల్లో ప్రారంభ దినాల్లో కలిగించాడో, భూమి పుట్టి ఈ రోజు వరకు స్టిల్గా అదే గుణంతో జీవిస్తుంది. కానీ మనిషి జీవితంలో దేవుడు పెట్టిన గుణాలు కాలక్రమేపన పోగొట్టుకొని దేవుని బాధ పెట్టి ఆలోచనలో, దేవుడు దుఃఖపరిచే ఆలోచనలు వెళ్ళిపోయి దేవుడు పెట్టిన మనసును చంపుకొని నచ్చిన మనసుగా మనిషి మారిపోతూ ఉంటే అటువంటి వాడి జీవితం పాతాళం గెలిపే ప్రమాదం ఉంది. కనుక దేవుడు పలుకుతున్న మాట మారు మనసు పొందండి. దేవుడి స్తోత్రం. జ్ఞానము లేని ప్రతి జీవి కూడా దేవుడు పెట్టిన గుణాన్ని కాపాడుకొని జీవిస్తుంది. నోరు లేని ప్రతి జీవి కూడా దేవుడి పెట్టిన లక్షణాలు కాపాడుకొని జీవిస్తుంది. ఏ జ్ఞానం అయితే మానవుడికి దేవుడు కలగజేస్తాడో, ఏ మాట అయితే దేవుడు మానవుడు కలగజేస్తాడో, జ్ఞానవంతుడిగా చెప్పుకున్న మనిషి మట్టిగా దేవుడు పెట్టిన రూపురేఖల్లో వాడి మనస్సు లేకుండా ఉండడం వల్ల దేవుడు పలుకుతున్న మాట మారు మనసు పొందండి. దేవుడి స్తోత్రం. అంటే అర్థమే తెలుసా? మనసు చెడిపోతేనే మళ్ళా మనిషి మారమని. ఈనాడు దేవుడు వాక్యాన్ని ఆలోచించి మనుషుల జీవితాలు దేవుడికి అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ మాట దేవుడు రాయించాలి. ఈ ప్రకృతి అంతా కూడా దేవుడికి అనుకూలంగా పనిచేస్తుంది. జంతువులన్నీ కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవిస్తున్నాయి. పక్షులన్నీ కూడా దేవుడి మాటతో జీవించే వ్యక్తిగా ఉన్నాయి. ఎక్కడ కూడా దేవుడి మాట అతిక్రమించే వ్యక్తులుగా ఈ ప్రకృతి పనిచేసేది లేదు. ఎక్కడ కూడా దేవుడి మాట దాటుకుని వెళ్ళిపోయే మనసు ఏ జంతువు కూడా లేదు. దైవజనం ఒక్క మనిషి దేవుడి గీసిన గీత దాటి వెళ్ళిపోతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ సువార్త దేవుడు జంతువులకు చెప్పలేదు, పక్షులతో దేవుడు చెప్పలేదు, క్రూర మృగాలతో దేవుడు చెప్పలేదు. ఏ బిడ్డలైతే జ్ఞానవంతులుగా కన్నాడో,
ఏ కొడుకుని కూతుని లోకములో పుట్టించుకున్నాడో, నా ఎంత బలవంతులుగా మారాల కళ్ళగన్నాడో, ఆ తండ్రి కళ చెరిపిన వారిగా బిడ్డలు మారిపోతూ ఉంటే, లక్షణాలు మారిపోతూ ఉంటే, ఆలోచనలు మారిపోతూ ఉంటే, చూపు చెడిపోయిందిగా మారిపోతూ ఉంటే, నడక చెడిపోదుగా మారిపోతూ ఉంటే, దేవుడు నరుల వైపు చూడగల దైవజనం అన్నాడో, మారండి. అంతేనా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ తల్లిదండ్రులైన వారి బిడ్డల జీవితాలు మంచి గుణాలతో ఉండాలని కోరుకుంటారండి. ప్రారంభంలో మంచిగా ఉన్న బిడ్డలో చెడ్డగా మారిపోతే తల్లిగా ఏడ్చే వ్యక్తిగా మారిపోతాం. నీ గుణగణాలన్నీ పక్కోడికి తెలియపోయినా, ఏ తల్లి అయితే నిన్ను కన్నదో, ఏ తండ్రి నిన్ను కన్నాడో నిన్ను గమనించిన వ్యక్తులుగా ఉంటారే కనుక మారిపోతున్న గుణాలు బట్టి, మారిపోతున్న అలవాట్లు బట్టి అప్పుడప్పుడు మనము కూడా అంటాం, మంచిగా మారరా. ఏమంటావమ్మా? మంచిగా మారంటాం. అందుకే ఈ దినాన్న దేవుడు వాక్యం అంటుంది, మారు మనసు జంతువులకు దేవుడు చెప్పాలా, మనిషికే దేవుడు చెప్పాడు. ఆలోచన చెయ్యి. దేవుడు పెట్టిన మనసు నీలో ఉందో లేదో ఆలోచన చెయ్యి. నీ పుట్టిక దినాల్లో పరిశుద్ధంగా నువ్వు పుట్టావు. పాపాత్ముడిగా నువ్వు పుట్టలేదు, అవినీతిమంతుడిగా పుట్టలేదు, దుర్మార్గుడిగా పుట్టలేదు, చెడిపోయిన ఆలోచనతో పుట్టలేదు, చెడ్డ చూపుతో నువ్వు పుట్టలేదు. నువ్వు పుట్టినప్పుడు పాపం నీకు తెలియదు, డబ్బుదనం నీకు తెలియదు. నువ్వు పుట్టినప్పుడు ఏ ఆలోచన నీకు లేకుండా ఒక పరిశుద్ధమైన గుణాలు కలిగిన నీవు ఇప్పుడు ఎలాగున్నావు ఆలోచించాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు పెట్టిన మనస్సు నీలో ఉందా? ఈ రోజు వరకు కూడా దేవుడు పెట్టిన గుణాలు అలాగే ఉన్నాయా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నీ మనసు పరిశుద్ధంగా ఉందా? నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ చూపు పరిశుద్ధంగా ఉందా? నీ నడక పరిశుద్ధంగా ఉందంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి చెడిపోయాడు కనుక ప్రభువు పలుకుతున్న మాట, మారు మనసు పొందాలి. దేవుడి స్తోత్రం. అంటే మారు మనసు లేకుండా పరలోకం పోవా? గ్యారంటీగా పోవు. దేవుడి స్తోత్రం. ఈ దేశంలోంచి మరో దేశం వెళ్ళాలంటే చాలా క్వాలిఫికేషన్ మనకు కావాలి. నీ తలంటికి అరికాల వరకు నీ ఆరోగ్యం బాగా ఉండాలా. ఇంటి పేరు తేడా వచ్చినా, ఒంటి పేరు తేడా వచ్చినా ఫ్లైట్ మెట్టులేక అవకాశం నీకు ఆ దేశం కల్పించదు. మట్టిగా పుట్టిన మనిషి పరలోకం చేర్చబడేవారుగా మారాలంటే హృదయం చెడిపోయిందిగా ఉంటే పరలోకి వెళ్ళే అవకాశం ఉండదు. మనసు గాడి తప్పుతున్నా, ఆలోచన గాడి తప్పుతున్నా, చూపు గాడి తప్పేవారుగా ఉన్నా, దేవుడు పెట్టిన మనసు నీకు లేకు బ్రతికే వ్యక్తిగా ఉన్నా జీవితంలో పరలోకం మెట్లెక్కే అవకాశం మనిషికి లేదు కనుక ఏ దేవుడైతే మానవుని ప్రేమించి పరలోకి ఇవ్వాలో కోరుకొని ఎదురు చూస్తే తండ్రిగా ఉన్నాడో ఆ మనుషులు చెడిపోయిన వారికి లోకంలో పరిగెత్తి దేవుడు పెట్టిన గుణాలను పోగొట్టుకున్న వారిగా ఉంటే మొదటగా తన దూతల్లో ఉన్న యోధాను ఉన్న విష్ణుని ఈ లోకంలో పంపించి పలికించిన మాట, రే నా బిడ్డలు చెడిపోయారు, వారితో చెప్పినట మారు మనసు పొందమని. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో పాస్పోర్ట్ కరెక్ట్గా ఉండాలి, ఇంటి పేరు కరెక్ట్గా ఉండాలి, ఒంటి పేరు కరెక్ట్గా ఉండాలి. ఒంటి బయట మచ్చలు ఉన్నా, లోపల మచ్చలు ఉన్నా నో పర్మిషన్. ఈ దేశంలో వచ్చి మన దేశంకి వెళ్ళాలంటే అన్నీ నీకు బాగుండాలా. ఒంటిలో ఆరోగ్యం బాగోపోయినా పర్లోకి అనే దేశం వెళ్ళావు. ఈ దేశంలో వచ్చి మన దేశం వెళ్ళాలంటే ఇన్ని క్వాలిఫికేషన్ అడుగుతున్న దేశాలు ఉంటాయి. సత్తే మట్టిలో కలిసిపోయి మనిషిగా నీవు ఉన్నావే, చదపట్టేవాడుగా నీవు ఉన్నావే, సత్యానికి విలువలేని వ్యక్తిగా నువ్వు ఉన్నావే. ఇటువంటి మనిషి దేవుని చోటుకి వెళ్ళాలంటే ప్రభువు కోరుతున్న మాట మారు మనసు కలిగి ఉండాలి. దేవుడు పెట్టిన గుణాన్ని మరలా సంపాదించుకునే వ్యక్తులుగా మారాలి. దేవుడు పెట్టే మనస్సుతో మళ్ళీ బ్రతికే వ్యక్తులుగా మారాలి. ఏ దేవుడైతే మంచిగా బ్రతకమని నేర్పించాడో, ఎదుటి వాడిని ప్రేమించమని నేర్పించాడో, దేవుడి కోసం త్యాగం చేయమని నేర్పించాడో, దేవుడి సన్నిధిలో వదగమని నేర్పించాడో, నోటి మాటను కంటి చూపును జాగ్రత్త పరచమని నేర్పించాడో, నువ్వు పుట్టినప్పుడు ఈ దేహం ఎంత పరిశుద్ధంగా ఉందో నువ్వు చచ్చే టయానికి అంత పరిశుద్ధంగా ఉంచమని చెప్పాడో అది చూపించిన వాడు దేవుడితో ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు దేవుడు వాక్యం అంటుంది, జంతువుకు లేని మారు మనసు నీకు ఎందుకు చెప్తున్నారంటే ఎక్కడ మారలేదంటే. ఎక్కడ సూర్యుల్లో మార్పు వచ్చిందా? నీ తాత ముత్తాతల కానించి ఉదయాన్నే ఉదయిస్తున్నావు. చంద్రుల్లో మార్పు వచ్చిందా? సాయంత్రకాలం ఉదయిస్తున్నాం. ఎక్కడైనా మామిడికాయల్లో మార్పు వచ్చిందా?
యాప్లికాయల్లో మార్పు వచ్చిందా? వాటికి ఏ గుణమైతే పులుపో తీపో చేదో పెట్టాడో అవి అలాగే ఉన్నాయి. నీ తాత ముత్తాతల కానించి అన్నీ అలాగే ఉన్నాయి. దేవుడి స్తోత్రం. కానీ మనుషుల జీవితాలే తారుమారుగా మారిపోతున్నాయి. వారి ఆలోచనలన్నీ కూడా తారుగా మారిపోతాయి. దేవుడు పుట్టించిన పురుగులాగుంటావు, చచ్చినప్పుడు ఒకలాగుంటావు. దేవుడి స్తోత్రం. దేవుడు పుట్టించినప్పుడు పాపం నీకు తెలియదు, డబ్బు గురించి పరిగెత్తే ఆలోచన నీకు తెలియదు, ఎవరినో దోచుకునే మనసు నీకు తెలియదు, ఎవరినో అనగొట్టే ఆలోచన నీకు తెలియదు, అసూయ, ద్వేషం, కపటం పుట్టినప్పుడు ఎక్కడ నీకు తెలియదు. కానీ మరణించేటప్పుడు ఎన్ని కొంటాయో మనకి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు జంతువులు మారమని చెప్పలేదు, పక్షులు మారమని చెప్పలేదు, సూర్యుని మారమని చెప్పలేదు, చంద్రుని మారమని చెప్పలేదు, కాయలు మారమని చెప్పలేదు. కానీ దైవజనమా, ఎవరి కోసమైతే ప్రపంచ నిర్మాణం చేసి ఒక అధికారిగా మనిషి నిలబెట్టాడో ఆ మనిషి వైపు చూసినప్పుడు దేవుడు పలుకుతున్న మాట ఏం చేయాలంట? మారు మనసు. దేవుడి స్తోత్రం. అందరినీ సమానముగా దేవుడు పుట్టించెను, దేవుడు చేతులే కలగా చేసెను, దేవుడు చేతులే కలగా చేసెను. ఓ మానవా, ఇది న్యాయమా? తండ్రిని నీవు మోసము చేయుట? ఓ మానవా, ఇది న్యాయమా? నీ దేవుణ్ణి నీవు మోసము చేయుట? ఓ మానవా, ఇది న్యాయమా? నీ తండ్రిని నీవు మోసము చేయుట? జ్ఞానవంతుడిగా మారును గాక. దేవుడు చేతుల్లో ఈ సృష్టి కలుగును. ఓ మానవా, దేవుడు చేతుల్లో నిన్ను కూడా చేసెను. ఓ మానవా, దేవుడు చేతుల్లో ఈ సృష్టి కలిగేను. మానవా, ఆ దేవుడు చేతుల్లో నిన్ను కూడా సృష్టించెను. చేసిన పని ఎంత ఎలా ఉన్నది మనసారా చూస్తాడు అందుకు వైపు. నేను చేసిన పని ఎంత ఎలా ఉన్నది మనసారా చూస్తాడు. సూర్యుల్లోనైనా చంద్రులోనైనా చెట్టులోనైనా మంచి కనబడగా, సూర్యులోనైనా చంద్రులోనైనా నదులోనైనా మంచి కనబడగా, అల్లారిగా ప్రేమించిన నా బిడ్డ ఇంకా ఎంత బాగున్నాడు. అల్లారిగా ఎంత బాగుంటారో. కంపె ఆశలో చూసారా
దేవుడి చేతితో కలగజేసిన సూర్యుని వైపు దేవుడు చూడగానే ఎంత మంచి కనబడిందో చాలా ఆనందించాడండి. దేవుడు చేసిన చంద్రుని వైపు దేవుడు చూడగానే మంచి కనబడితే ఆనందించిపోయాడు. తాను చేసిన జంతువుల వైపు దేవుడు చూస్తున్నప్పుడు వాటిలో మంచి కనబడగానే దేవుడు ఉప్పొంగిపోయాడు. ప్రభు అనుకున్నాడు, ఈ మాట లేని జంతువులు ఇంత పరిశుద్ధంగా ఉంటే, మాట లేని సూర్య చంద్రులు ఇంత మంచిగా బతికితే, నా శక్తిని, నా బలాన్ని, నా రూపాన్ని మనుషులకు ఇచ్చాను, ఇంక ఎంత పరిశుద్ధంగా బతుకుతారో అనుకున్నాడండి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరలోకంలో ఉంచి మానవ లోకం వైపు దేవుడు చూడగానే కళ్ళల చమ్మన మోగిపోయి దేవుడి స్తోత్రం. చదువుదా వాక్యం ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండం 1:16 వచనం ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందు ఆదికాండం 6:5 చదవండి ఒకసారి. ఆదికాండము 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు, నరులను పుట్టించినందుకు యెహోవా సంతాపము నొంది ఆదనొందెను. దేవుడి స్తోత్రం. మన పుట్టిన బిడ్డలో గొప్పవారికి లోకంలో ఉంటే తల్లిగా ఆనందించే బిడ్డగా ఉంటాం. 10 మందితో సురేష్ నా కొడుకయ్యా అని చెప్పుకుంటాం. అదే కొడుకు తాగుబో ఎబిచారిగా మా రోడ్లు తిరుగుతూ ఉంటే అంటాం, ఎందుకన్నా ఎడుతో తల్లిగాని. ఈరోజు దేవుడి చేతుల్లో కలిగిన ప్రతి దానిలో నీ చేసి ఎలా ఉంది దేవుడు చూసుకుంటున్నాడండి. ఈ లోకములో దేవుడు కలగజేసిన ప్రతి దాన్ని కూడా పరిశీలిస్తున్నాడు దేవుడు. దేవుడి చేతుల్లో నిర్మించబడిన సూర్య చంద్రుల గ్రహాలు, పంచభూతాలు, జీవులు, చెట్టులు సమస్తాన్ని దేవుడు చూసినప్పుడు ఎక్కడ వాటిలో చెడ్డ గుణం వాటిలో కనబల్ల దేవుడికి అనుకున్నాడు. దేవుడు నోరు లేని జీవులు నా మాటను గౌరవించి జీవిస్తున్నాయి. నోరు లేని పక్షులు నా మాటతో బతికే వ్యక్తులుగా ఉన్నాయి. మనిషిని ప్రేమించి వాడికి భూమిని కలగజేసి, పంచభూతాలు కలగజేసి, రాజుగా బ్రతకాలని, గొప్పవాడిగా బ్రతకాలని సమస్తం వాడి దారపోషించాడు కదా. వీడు ఎంత బాగుంటాడని చెప్పి దేవుడు చూడడం ప్రారంభించాడు. దేవుడి స్తోత్రం. ఆయన చూసే సమయానికి మానవ హృదయాలు చెడిపోయి ఉన్నాయి. చెడ్డవారిగా వారి జీవితాలు మారిపోని పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు కలగజేసి మంచి మనసు కలిగిన వాడికి తల్లి గర్భములో దేవుడు పెట్టి భూమి మీద పుట్టించేవాడిగా మారితే ఆ మనిషి చెడిపోయిన వాడిగా, పాపి కలిగిన వాడిగా, చెడ్డవాడిగా మారిపోతున్నప్పుడు ఏ తండ్రి అయితే మానవుని కన్నాడో ఆ దేవుడు ఎందుకు ఇలా కన్నాను ఎడుతాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు మీ జీవితాలు బట్టి దేవుడికి ఆనందం, బాధ నిర్ణయిస్తుంటే నాకేంటి దేవుడి స్తోత్రం. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో దేవుడు నిన్ను కూడా చూస్తూ ఉన్నావు. నీ ఆలోచన దేవుడికి తెలుసు, నీ తలంపులు దేవుడికి తెలుసు, నీ క్యారెక్టర్ దేవుడికి తెలుసు, నీ హృదయం ఎలా ఉందో ప్రభువుకి తెలుసు. అటువంటి వారితో దేవుడు పలుకుతున్న మాట,
మారు మనసు పొందండి. దేవుడి స్తోత్రం. ఒక జంతువులకి సువార్త అవసరం లేదా? లేదే. పక్షులకు అవసరం లేదా? లేదే. సూర్యుడికి అవసరం లేదా? లేదే. కారణం అవి ఎక్కడ కూడా దేవుడు పెట్టిన గుణాలు పోగొట్టుకుని బ్రతకల. ఏ గుణాలైతే వాటి జీవితంలో పుట్టినప్పుడు దేవుడు పెట్టాడో చచ్చి అదే గుణం దైవజనమ్మ. ఆలోచించి ఒక మామిడి చెట్టుతో దేవుడు చెప్పాడు, మామిడికాయలు ఫలించాలి, నా బిడ్డలకు ఆహారంగా మారాలంటే ఆ చెట్టు ఫలిసి పెద్దగా మారి వంగుతుంది తినమని చెప్పి. ఒక మేకతో దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు పుట్టాలి, నా మనుషులకి ఆహారంగా మారాలంటే నీ ఇంటిలో పెరిగిన తర్వాత నీ చెట్టు నరుకుతూ ఉంటే ఎక్కడ అరగదు, నరకొద్దని కన్ను మూస్తుంది. దేవుడి స్తోత్రం. ఈ లోకములో చెట్టు పళ్ళు అన్నీ కూడా అవి తింటాల దైవజనమ. వాటిలో పెట్టిన గుణం నువ్వు పుట్టాలి, పెరగాలి, మనుషులకు ఆహారంగా మారాలి అంటే ప్రతిదీ కూడా దేవుడు మాటకు లొంగి పనిచేస్తాము. దేవుడి స్తోత్రం. వాటిలో ఎక్కడ కూడా చెడుకోని మనస్సు రాలేదు, దేవుని వ్యతిరేకించే మనస్సు రాలేదు, దేవుని బాధ పెట్టే మనస్సు రాలేదు, వ్యతిరేకమైన గుణగణాలు కలిగి లేవు. వాటి ప్రారంభంలో తీపి కలిగి ఉంటే ఎన్ని కోట్ల సంవత్సరాల పండులో తీపే ఉంటుంది. వాటి ప్రారంభంలో పండులో పులుపు ఉంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా పులిపే ఉంటుంది. ఒకవేళ ప్రారంభంలో దేవుడు చేతి పెట్టిన కాయతే ఎన్ని సంవత్సరాల చేదే ఉంటుంది. అయితే మనిషిగా నువ్వు పుట్టినప్పుడు ఒకలాగుంటున్నావు, మధ్యలో ఒకలాగుంటున్నావు, లాస్ట్ ఒకలాగా. దేవుడు స్తోత్రం. అందుకే నీ జీవితాన్ని బట్టి దేవుడికి సంతోషం లేదు. తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలంటే బిడ్డలు పరిశుద్ధులుగా జీవించాలి. అమ్మ నాన్న ఆనందంగా ఉండాలంటే మరి మంచి వారు ఎదగాలి. వారిని బట్టి గౌరవం కలగాలంటే ఈ బిడ్డలు మంచి పొజిషన్లో ఉండాలి. ఆ పొజిషన్ బిడ్డల్లో లేనప్పుడు నీకు పుట్టిన బిడ్డలు, నువ్వు కన్న బిడ్డలు ఈ లోకములో జూదగాడిగా, పేకాటాడేవాడిగా, ఒక తాగుడిగా, శరీరం పాడు శక్తికి కనబడుతూ ఉంటే నీ ఇంట్లో అనుకుంటావు, ఈయన్ని కన్నావేంటే నువ్వు ఏమంటావంటే ఇది పుట్టకపోయినా బాగుండు. దేవుడి మనసులో ఈ రోజు అదే బాధ ఉంది. నేను గాఢంగా మానవుని ప్రేమించాను, నా యేసు కుమారుడి కంటే ఎక్కువ ప్రేమించాను, ఆయన కంటే వీరు కావాలని కోరుకున్నాను, వాళ్ళ కావాలని ఆజ్ఞాపించి నా కొడుకును చెప్పుకున్నాను. కానీ ఈరోజు మనుషుల జీవితాలు మారు మనసు లేని వారికి బ్రతికేస్తున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడి వాక్యం అంటుంది, ప్రతి మనిషి కూడా గుణాలు మారిపోయి కనుక, ఆలోచనలు మారిపోయి కనుక, దేవుడు పెట్టిన గుణాలు మానవుల్లో లేవు కనుక, అటువంటి గుణాలు మనిషి కలిగి ఉండకపోతే దేవుడి వద్దకు వెళ్ళే అవకాశం మనిషికి ఉండదు కనుక అనేక ప్రవర్తన ద్వారా, యేసు ద్వారా, అపోస్తల ప్రవర్తన ద్వారా ఈనాడు మనకి ఒక సువార్త అందించబడుతుంది. ఏంటది? మారు మనసు పొందండి. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 148వ అధ్యాయము 5వ వాక్యం ధ్యానం చేసుకుందాం. 148:5. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరచును. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏదియు దాన్ని అతిక్రమింపలేదు. భూమి మీద ఉన్న అక్రములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించండి. చాలు. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాట, దేవుడు ఆజ్ఞ వల్లని పుట్టెను, దేవుడి చేత పుట్టిన వాటికి నియమ నిబంధనలు పెట్టెను. ఎక్కడవి దేవుడు ఆజ్ఞించలేదంట, అతిక్రమించలేదు. దేవుడి స్తోత్రం. అంటే సూర్యుడిని ఉదయమే ఉదయించు అన్నాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. అది మారిందా? చంద్రుడితో దేవుడు అన్నాడు నువ్వు సాయంత్రం మాత్రమే ఉదయించాడు. మారిందా? చెప్పాలి. దేవుడి స్తోత్రం. కొన్ని జంతువులతో ప్రభువు గడ్డి మాత్రమే చెప్పాడు. మారలా? ఏ జంతువుకు ఏ ఆహారం అయితే దేవుడు నియమించి కట్టడ చేస్తాడో
అదే ఆహారం. మనుషులు నానా గడ్డ తినేస్తాం. దేవుడి స్తోత్రం. అల్లే ఈరోజు తినండి ఏమి లేదు. ఈరోజు దేవుడు ఆజ్ఞతో పుట్టిన ఏది ఒక్కటి కూడా దేవుడి గీసిన గీత దాటి వెళ్ళదు. దేవుడు వాక్యం సెలవిస్తాడు. ఏ జంతువుకు దేవుడు ఏదైతే నియమించి పుట్టించాడో అది కన్ను మూసేవారు దాని నియమం దాటకుండా జీవించే వ్యక్తిగా ఉంటుంది. ఏ ప్రకృతికైతే దేవుడు నియమం దాటించాడో అది దాటకుండా ఉంటుంది. సముద్రం దేవుడు చెప్పి ఇక్కడ దగ్గర రావాలి అంటే అక్కడ దాకా విపరీతమైన ఎత్తైన కరెంట్ వస్తుంది, అక్కడకు వచ్చకపోతుంది. దేవుడి స్తోత్రం. అంటే ప్రకృతి దేవుడు మాట వింటుంది, జంతువులు దేవుడు మాట వింటున్నాయి, పక్షులు దేవుడు మాట వింటున్నాయి, మృగాలు దేవుడు మాట వింటున్నాయి, సూర్యుడు దేవుడు మాట వింటున్నాడు, చంద్రుడు దేవుడు మాట వింటున్నాడు. ఒక్క మనిషేనండి దేవుడు మాట దాటి బయటకు వచ్చి చెడిపోతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో దేనికి ఏది నియమించాడు ప్రతిది కూడా కొన్ని వందల సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ కూడా దాటకుండా జీవించే వాటిగా ఉంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుడు మానవుని పుట్టించి ఆయన పోలిక మనకు అనుగ్రహించి మనలో ఆయన గుణాలు పెట్టేవాడుగా దేవుడు మారి ఎన్నో కళ్ళతో మన ఎదురు చూస్తూ ఉంటే, ఈనాడు కోట్లాది మంది మనుషులు జీవితంలో మార్పు చెంది చెడ్డవారుగా మారి, కోపస్తులుగా మారి, అసూయపరులుగా మారి, దేశించేవారుగా మారి, దేవుని పట్టించుకున్న వారు మారి ఈ లోకంలో పరిగెట్టి వెళ్ళిపోతుంటే, అలాంటి వారి జీవితాలు పాతాల వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కనుక, అలాంటి వారు కుటుంబ నరకానికి పోయే ప్రమాదం ఉంది కనుక, మనిషి దేవుడు చేరేవాడిగా మారాలంటే వాడు పరిశుద్ధ హృదయం పొందుకున్న వ్యక్తిగా మారాలి కనుక, ఎవరో ఒకరు చెప్పనుకున్నాడు దేవుడు నాకంటూ అనేక మంది ప్రవర్తనల్ని గొప్పవారిని యేసుని లోకం పంపించన్నాడు. మనుషులారా మారు మనసు పొందండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా మారితే తప్ప దేవుడి బిడ్డగా మారలేవు. నీ హృదయం మారితే తప్ప దేవుడి బిడ్డగా నువ్వు మారలేవు. నీ చూపు అనుకూలంగా దేవుడికి మారాలి, నీ మాట అనుకూలంగా దేవుడికి మారాలి, నీ నడక అనుకూలంగా దేవుడికి మారాలి. మనసులో కానీ, ఆలోచనలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ ఎక్కడ కూడా దైవజనమా నువ్వు యేసు తగ్గ బిడ్డగా మారాలి. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఈ లోకంలో మానవుడు పుట్టిన యేసు ప్రభువు జీవితంలో ఎక్కడ పాపం చేయలా, ఎక్కడ వ్యభిచారం చేయలా, ఎక్కడ దొంగతనం చేయలా, ఎక్కడ కోపగించేవాడు లేడు, పరాయసం ఆశించేవాడు లేడు. ఆయన పెట్టిన గుణం దేవుడు పెట్టిన గుణం. మానవుడిగా పుట్టిన యేసు ప్రభువు జీవితం ప్రతి మనిషి కూడా బాగుండాలని, ప్రతి కుటుంబం కూడా బాగుండాలని, పరిశుద్ధులుగా మనసులు మారాలని, దయ కలిగిన వాడిగా, నీతి కలిగిన వాడిగా, ప్రేమ కలిగిన వాడిగా ఆయన పుట్టి పెరిగి చనిపోయిన వాడిగా ఉన్నాడు. కాబట్టే డైరెక్ట్గా ఆయన పరలోక రాజ్యములో దేవుడి కుడి భాషలో ఉన్నాడు. అందుకే ప్రభు చెప్తున్నా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నన్ను వెంబడించినవాడు, నా గుణాన్ని కలిగిన వాడు, నా పోలిక కలిగిన వాడు నా వలే దేవుడు కుడిపాసాన్న వాడిని కూర్చుండబెట్టుదును. దేవుడి స్తోత్రం. ఎన్ని కోట్ల రూపాయలు కలిగి ఉన్న పరలోకం పోలేవు, రాజకీయ నాయకుడిగా ఉన్న పరలోకం పోలేవు, అధికారిగా ఉన్నాను పరలోకం పోలేవు. కానీ హృదయాన్ని మార్చుకొని, ఆలోచనలు మార్చుకొని, గుణాలు మార్చుకొని, చూపును మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని, నీ దేవుడైన యేసయ్య ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో అట్టి ప్రవర్తనగా మార్చుకొని మోకరించబడిగా ఉంటే, నువ్వు పేదవాడమైనా, జబ్బులతో ఉన్నవాడమైనా, పేరు లేనివాడమైనా, ఎవరు గౌరవం లేనివాడైనా నీ కోసం దేవుడు పరలోక ద్వారాలు ఆయనే తెరుస్తాడు. దేవుడి స్తోత్రం. ఒకప్పుడు కృష్ణ గారి కుటుంబం లోకంలో ఉండేది. యేసయ్య ప్రేమ వారికి అర్థం కాదు, గుణం వారికి అర్థం కాదు, లోకం వెంబడించే వ్యక్తులుగా ఉండేవారు. నిజము తెలియక అసత్యములో ఉన్న వారి జీవితాలు కొనసాగుతున్నప్పుడు దేవుడు మహాకృపను బట్టి ఒక నిజము తెలిసింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
ఆ నిజమేంటో తెలుసా? నేను ఎన్ని కలిగి ఉన్నా నా కన్ను మూసే టయానికి పరలోకి పోవాలంటే నా ప్రవర్తన మార్చుకోవాలి, నా గుణాలు మార్చుకోవాలి, నా అలవాట్లు మార్చుకోవాలి, నా చూపు ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు మాత్రమే నన్ను ఆ చెంతగా చేర్చగలను. హల్లెలూయా. ఒకప్పుడు ఆయనలో కోపం ఉండొచ్చు. కృష్ణ గారా, హల్లెలూయా. ఒకప్పుడు లేదు. దేవుడు స్తోత్రం స్తుతుల పైన నా తండ్రి ఆసీనుడై ఉన్నాడని నా హృదయమే మార్చుకున్నాను. ఆసీనుడై ఉన్నాడని నా హృదయమే మార్చుకున్నాను. ఎవరికి వచ్చేస్తాం తప్పలు పడదు. పుట్టినవాడు ఇద్దరు మానడు సత్సము వెలిగిన కృష్ణ దేవుడు చూశాడు. పుట్టినవాడు ఇద్దరు మానడు సత్సము వెలిగిన కృష్ణ దేవుడు చూశాడు. నా ఆలోచన తలపులు నా ఆలోచన తలపులు దేవుడికి అనుకూలంగా మార్చుకోవాలి అనుకున్నాడు. మార్చుకోవాలి అనుకున్నాడు. ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నా అవి తీసుకెళ్ళలేము. ఒక దేవుని కలిగి ఉండు. పదవులు నీవు కలిగి ఉన్నా సమస్తమే కలిగి ఉన్నా పరలోకము చేరాలేవురా దేవుడు చల్లగే తెలుపలేవురా. పరలోకమే చేరాలేవురా దేవుడు చల్లగే విలువలేవురా. సృష్టికర్త దేవుడినే తండ్రిగా అంగీకరించి సృష్టికర్త దేవుడినే తండ్రిగా అంగీకరించి మానవ మనసు కలిగి ఈ దేవుడే ఎంబాడిస్తే ఇస్తాడురా పరలోకము ఇస్తాడురా దేవుని రాజ్యము ఇస్తాడురా పరలోకము ఇస్తాడురా దేవుని రాజ్యము. సోదరా ఎన్నాలో దూరముగా ఉన్నాము
ఎన్నాళ్ళు దూరంగా ఉన్నావు. ఇదే నీకు అనుకూల సమయమురా, గొంతులో ప్రాణముండగా వందనా. ఇదే నీకు అనుకూల సమయమురా, గొంతులో ప్రాణముండగా వందనా. ఊపిరియాగితే పొందలేదురా, ఉండేవాడు ప్రేమించిన దేవుడు నువ్వురా. ఊపిరియాగితే పొందలేదురా, ఉండేవాడు ప్రేమించిన దేవుడు నువ్వురా. యుగయుగములు నీవు మండాలిరా, యుగయుగములు నీవు మండాలిరా. పురుగు సభను ఆత్మను, పురుగు సభను ఆత్మను, ఏదైనా కలిగిన సమయం కలలోని కూడా ఆ మాట కృష్ణగిరి తప్పకూడదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక ధైర్యంగా బ్రతకొచ్చు. ఎందుకు హృదయాన్ని మార్చుకొని, ఆలోచనలు మార్చుకొని, పదాలు మార్చుకొని, సత్యం ఎరిగిన వాడిగా మారి, రక్తములో కడగబడి పరిశుద్ధుడిగా జీవించే కోరిక मेरे समय काम सा अभिषेक मारा నన్ను కలిగి నీ జీవితం దండికరంగా మారుతాను కుమారుడా. దేనికోసమైతే మొరపెడుతున్నావో, విజ్ఞాపన చేస్తున్నావో, ఆశ కలిగి బతికేవాడిగా మారుతున్నావో, నీ కుటుంబానికి తోడుగా ఉండి, నీ జీవితానికి తోడుగా ఉండి, నీ బిడ్డలకు తోడుగా ఉండి, ఒక్క కాడిగా మార్చి భుజాలు ఎత్తుకున్నవాడిగా మారి मेरे समय कुलातమే కాంత సమయ కులాత అభిషేక మారా. దేవుడిగా నీకు మాటిస్తున్నాను, నేను ఉన్నాను. హల్లెలూయా. రాజకీయ నాయకుడు మాటిచ్చేవాడిగా దారి తప్పివాడు అవ్వచ్చు, కానీ ఒక దేవుడికి మాటిచ్చేవాడిగా మారితే దైవజన్మ. కాలం మారిపోయినా, ప్రకృతి మారిపోయినా దేవుడు మారకుండా ఏ మాట అయితే నీకు ఇచ్చాడో ఆ రక్షణ పడవలో ఆయన నడిపిస్తాడు. దేవుడి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దైవజనమ ఇద్దరు వ్యక్తుల జీవితాలు బాగా మనకు కనబడుతున్నాయి. ఒకరి పేరు లాజరు, మరొకరి పేరు ధనవంతుడు. ఇద్దరు కూడా దేవుల్లో ఉన్నవారే. అయితే వారి జీవితాల్లో పైకి మాత్రమే దేవుళ్ళు కడగబడ్డారు, కానీ లోపల ఉన్న అంతరంగం ఎక్కడ మారలా. దైవజనమ మారు మనసు లేకుండా వారి జీవితంలో కొనసాగే వ్యక్తులుగా మారిపోతూ ఉన్నారు. ఎంతమంది వారి జీవితాలతో బోధించేవారుగా ఉన్నా అప్పుడు చూద్దాంలే. ఎప్పుడమ్మా చెప్పండి, రోజున పెడతాను. ఎప్పుడు ఇంకా బోల్ టైం ఉందిగా. ఆ యవనొస్తుంది కదా నేను ఇంకా తాగాలా, ప్యాకెట్ ఆడాలా, కోడి పందాలు ఆడాలా, ఆ పిల్లకి పెళ్లి చెయ్యాలా, వాడికి పురుగు పోయాలా, బిల్డింగ్ కట్టాలా. అప్పటికి 80 సంవత్సరాలు కదా మాస్టర్ గారు. నా శాశ్వత జీవితం అని గడిపి అప్పుడే ఉంటాడు నువ్వు. మళ్ళంటోడు ఎవడైనా బాబు రే కాలం బాగోలా, మనుషులు పోతున్నారు, మారు మనసు పొందరా అంటే ఎవరికో పాస్టర్ గారు. నువ్వంటే పాస్టర్, నాకే పాస్టర్ గారు. క్వశ్చన్ చూడాలిగా. గోజియా హల్లెలూయా. ఎన్ని చెయ్యాలి మేము? టైం ఏముంది మాకు? చాలా మంది నాలాంటి వ్యక్తులు వచ్చి, కృష్ణ లాంటి వ్యక్తులు వచ్చి, లేదా కొత్తగా సాక్ష్యం ఇచ్చే బ్రదర్ లాంటి వ్యక్తులు వచ్చి, రే బాబు దేవుడిని నమ్ముకో, మనసు మార్చుకోరా అంటే వాళ్ళు మనం తిడతారండి. తిడతారా? దేవుడి స్తోత్రం. నువ్వు మారితే నాకేమద్దురా ఆలోచించావా? నువ్వు మారితే నాకేంటి అని ఆలోచించావా? నీ ఇంటికి వచ్చి, నీ కొంపకు వచ్చి, కన్నీరికి వచ్చి ప్రార్థన చేసి నువ్వు బాగుండాలి కోరుకుంటే అవతల పో అంటావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ ధనవంతుల జీవితంలో కూడా ఎందరో దేవుడి వాక్యాన్ని బోధించేవారుగా జీవితంలో ఉన్నారు. నువ్వు వేసే వేషాలు తేడాగా ఉన్నాయి. నువ్వు దేవుళ్ళు కడగబడినవాడిగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ నీ గుణంలో మార్పు రాలేదు. ఒక పక్క ఫుల్గా తాగుతున్నావు, ఒక పక్క డ్యాన్సులు వేసేవాడిగా ఉన్నావు, ఒక పక్క సినిమాలకు పోయేవాడిగా ఉన్నావు, ఒక పక్క ఒళ్ళముకు వేషాలు వేస్తున్నావు. మారరా అంటే నోరు
ఏమన్నారండి? నా డబ్బు నా ఇష్టం, తాగుతాండ్రా, నా బ్యాంకు నా ఇష్టం, నువ్వు కొనవా? ఎవరినైనా తాగుడు మనమంటే గవర్నమెంట్ వచ్చేవాడు నాకైనా దండం పెడతాడు. దేవుడి స్తోత్రం. ఎవరు చెప్పినా హృదయాన్ని మార్చుకోకుండా నచ్చని మార్గాల్లో వెళ్ళేవాడిగా మారి సచ్చిపోయి దేవుడి స్తోత్రం. ఆడికంటే ముందుగా ఇంట్లో ఒక పనివాడిగా ఉన్న లాజరు కూడా ఉన్నాడు. ఈడి మట్టికి దేవుళ్ళు బలంగా ఉన్నాడని ఆస్తి కలిగిన వాడు కాదు. ఒంటిలో ఆరోగ్యం లేదు, ఒళ్ళంతా కురుపులతో ఉన్నవాడిగా రస్కారి పరిస్థితిలో ఉంటే, అనారోగ్యంతో ఉన్నవాడిగా, డబ్బు లేనివాడిగా, పేదవాడిగా ఉన్న ఇతను దేవుడు పెట్టిన గుణాలు కాపాడుకుంటూ బ్రతుకుతూ ఉన్న తప్పకూడదు. దేవుడి స్తోత్రం. ఒక దినాన పుట్టినవాడి గట్టగా మానడే తప్ప ఈ లాజరు జీవితంలో మరణం వచ్చింది. ఈ లాజరు చనిపోయిన తర్వాత అతని కోసం చుట్టాలు రాలేదు, బంధువులు రాలేదు, ఎందుకు అనాథ ఎవరు లేరు. కానీ దేవుడు వచ్చాడు తప్పకుండా గట్టిగా. సకల దేవదూతలు తీసుకొని మేఘాల మీద దేవుడు వచ్చి అతను తీసుకెళ్లే కార్యక్రమం దేవుడు చేశాడండి. ఈ ధనవంతుడు దేవుళ్ళ మారు మనసు లేనివాడిగా ఉండి నచ్చిన తాగుడు తాగుతూ, నచ్చిన ప్యాకెట్ ఆడుతూ, నచ్చిన పందాలు కాసుకుంటూ, చక్కర కూరలు తిండి ఎంజాయ్ చేసే వారి జీవితంలో కూడా ఒక చావు వచ్చింది. దేవుడి స్తోత్రం. వీరికి తీసుకెళ్ళవరో చెప్పు. ఎక్కడైతే అందరూ మోసారులే అక్కడ నరికేస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవాడికి అందరూ వస్తారుగా ఏమా, చుట్టాలు, పట్టాలు, పెట్లు, రెట్లు, వీళ్ళందరూ వచ్చి ఘనంగా తీసుకెళ్ళాడు. దేవుడి స్తోత్రం. ఎక్కడ తెలుసా? నరకానికి. దేవుడి స్తోత్రం. అగ్ని గంధకాల్లో ఈ ధనవంతుడు పడి కాలిపోతున్నాడు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఏసీ గదిలో పడుకున్నా ఉన్నాడు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు కారుల మీద తిరిగేవాడిగా ఉన్నాడు. ఈ భూలోకంలో 66 రకాల మాంసకూర తినేవాడిగా ఉన్నాడు. ఈ భూలోకంలో చిటికెత్తు 100 మంది కింద పడే స్థాయిలో ఉన్నాడు. అక్కడ మట్టిగా మండుతున్న గోళములో మండిపోతున్నాడు. దేవుడి స్తోత్రం. ఆ బాధ భరించలేని వాడిగా, అది తట్టుకోలేని వాడిగా ఏడ్చి ఇలా చూసాడు. దేవుడి స్తోత్రం. లాజరు కనబడుతుంది. దింటిది ఒక అనాథగా ఉన్నవాడు ఎక్కడికెళ్ళాడు. ఒక పేదరికాల్లో ఉన్నవాడు జీవితం అక్కడికి వెళ్ళడం ఏంటి? జబ్బులతో ఏడ్చేవాడి జీవితం అక్కడికి వెళ్ళడం ఏంటి? రోగాలతో, తిండి లేక, తిప్పలు లేక, జబ్బుతో ఉన్నవాడు ఎలాగెళ్ళండి? గుండెల్లో ప్రశ్న వాడికి మొదలైంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి పాత రోజుల్లో స్టోరీ సినిమాలు ఇవి అత్తారు కదా, సినిమా. దేవుడి స్తోత్రం. ఈవిడు వెనక్కేసాడు. దేవుడి స్తోత్రం. ఈడి వేషాలు కనబడుతున్నాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఓహో దేవా, 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 నీ బతికినంత కాలం కొన్ని మాట వెళ్ళలేదయ్యా, నువ్వు చెప్పింది చేయలేదయ్యా, నీ తాగుబోతుగా ఉన్నానయ్యా, తిరుగుబోతుగా ఉన్నానయ్యా, తెంగిరి యాసల చెప్పరవ్వా, నా ముందు ఇంగిన లాజరు నీ వద్దకు వచ్చాడయ్యా. దేవుడు స్తోత్రం. ఒక్క అవకాశం నాకు ఇవ్వు, సువార్త చెప్పేస్తాను. అంటే చాలామంది తాగి ఎవరు పోతాయి కదా, హాస్పిటల్ తీసుకెళ్తారు. డాక్టర్లు అంటారు, అమ్మా మీ ఆయనకి అన్నీ పెట్టే. ఏమన్నారా డాక్టర్లు? నువ్వు పోతావంట, అన్నీ పెట్టేమన్నా. ఏంటా ఏం చెప్పారా? అయ్యా 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 ఏం చెప్పారు? యాడవే బాబు. దేవుడి స్తోత్రం. నువ్వు పోతావంట. ఏమే బతికిచ్చా మీ ప్రభు చెప్పా. అప్పుడు దాకా ప్రభు కలిసేవాడు. ఇలా ఆవిడ భక్తురాలుగా ఉండి మోకరించి ప్రార్థన ఎగిరితుండేవాడు. ఏసయ్య పేరుతో లెంపలు వాయించేవాడు. పట్టడం ఏమేది దేవుడు చెప్పా. అప్పుడు కూడా ఆ దేవుడు అండో, ఈ దేవుడు చెప్పా, నన్ను ఎలాగైనా బతికిచ్చా అంటే ఈ పిచ్చి మూలకలో జీవించాలి. నా బిడ్డలు ప్రభుత్వం తీసుకెళ్ళి ప్రభు నా భర్తను బతికిచ్చాడు. పాటలు తినేస్తారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అందరం కలిసి ఆడి కోసం ప్రార్థన చేస్తాం. ప్రభు అంటాడు, నన్ను కానీ బతికిస్తే ఆ బతికిస్తే
వేసినట్టు చేత దేవుడు స్తోత్రం. మేము నమ్మేస్తాం కదండి, మేము నమ్మేస్తాం, మా సహోదరులు నమ్మేస్తారు, అందరం కలిసి దేవా ఆడ ఉపవాసం ఉండవు, మేము ఉంటాం. వాళ్ళ ఆవిడ ఉపవాసం, మా సంఘం ఉపవాసం. ఇలా అంటారా పాస్టర్ మీరు ఉపవాసం అండి, నాకేడతారు ఉపవాసం. దేవుడి స్తోత్రం. సరే ఏం చేస్తాం, చచ్చిన సాగు. దేవుడి స్తోత్రం. ఆడు దర్జాగా జ్యూసు తాగుతుంటాడు, బాదం పాలు తాగుతూ ఉంటాడు. మరి ఇలాగ ఇప్పటికీ ఎలా నాయన సులువుగా తాగు, గొడ్డు కథ పెడతామా నాన్న. దగ్గర ఉండి బాదం పాలు, పిస్తా, గన్నేరు పప్పులు అన్నీ తాగిచ్చి ఉండి పక్క ఇల్లు మార్చుకుని కడుపుమాడు. ఒక పక్క నాతో రోజు ఫోన్ కూడా లేకుంటే అడిగారు ఉపవాసం ఉన్నారు మీరు, ఉండ సత్తానా ఉన్నానమ్మా చెయ్యి. ఇంటికాడ ఆవిడ కన్నీరు ప్రార్థన చేయగల బతికేతాడు తప్ప దేవుడి స్తోత్రం. మళ్ళీ హాస్పిటల్కి వచ్చి మన నార్మల్ రిపోర్ట్ 2 రోజులు మందికి వస్తాడండి. దేవుడి స్తోత్రం. 3 రోజులు బార్ షాప్లో పాస్టర్ కనిపిస్తారు కదా, మారిపోతారులేండి. హల్లెలూయా. ఒక వారం అయ్యాక కనుక దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనిషి వాడుకోవాలరా, చెయ్యి దాటగా అవకాశం ఉంటుంది. ఈ ధనవంతుడికి ఎన్నో సంవత్సరాలు అవకాశం ఇచ్చి జీవితాన్ని మార్చుకో దేవుడు మాట్లాడితే, జీవితాన్ని మార్చుకోకుండా అలవాట్లో మార్చిన తర్వాత నాకు అవకాశం భూలోకి వెళ్తాం. ప్రభు నాడు ఇక్కడికి వచ్చిన వాడు అక్కడికి వెళ్ళలేడు, అక్కడికి వచ్చిన వాడు ఇక్కడికి రాలేడు. దేవుడు స్తోత్రం. నీకు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు నమ్ముకోలేదు, నీకు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు దూషించే వ్యక్తిగా ఉన్నావు, నీకు అవకాశం ఇచ్చినప్పుడు కాండు సుమ్మ వేస్తావు, నీకు అవకాశం ఇచ్చి నీ గుమ్మలకు వచ్చినప్పుడు పరాయి దేవుడిగా భావించావు, నీ తండ్రి వద్దకు వచ్చినప్పుడు కసైవడిగా చూసి జీవితం వెళ్ళిపోతున్నప్పుడు ఎందరో ప్రవర్తన ద్వారా, సేవకుల ద్వారా, సేవకురాల ద్వారా, అనేక కార్యక్రమాల ద్వారా నీ గుమ్మం దేవుడు తట్టాడు. मेरे समय कुलात्मे కంసాభిషేకం మారా, నీ తండ్రిని ప్రేమించి నీ వద్దకు వస్తే కాలు తన్ని వ్యక్తిగా మారావు. ప్రభువు నీ వద్దకు వస్తే తన్నుకున్నవాడిగా మార్చబడ్డావు. ఈరోజు పాత అగ్ని గంధకాల్లో కాలుపోతాను పలుకుతున్న మాట, అయ్యా నా నోరు వెండిపోతుంది, దాహముతో ఉన్నాను, నా సహోదరులు చాలా మంది భూలోకంలో ఉన్నారు, నాలాంటి స్థితి వారికి రాకూడదయ్యా, ఇవి చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి, ఇక్కడ మండిపోతూ ఉన్నాను, ఒక అవకాశం నాకు ఇవ్వు స్వామి అంటే, నో నెవర్. మోషేని పంపించాను, సువార్త అందించాను, ఏలియాను పంపించాను, సువార్త అందించాను, యోహాను పంపించాను, సువార్త అందించాను, యేసుని పంపించాను, సువార్త అందించాను, అపోస్తులు పంపించాను, సువార్త అందించాను, ప్రవక్తలు పంపించాను, సువార్త అందించాను. కమ్ టు వే, నేనే వచ్చి సువార్త చెప్తున్నాను. హల్లెలూయా. ఈ లాజరు బట్టిగా దైవ జన్మ చక్కని అబ్రహంలో కూర్చొని దేవదూతలు చూసుకుంటూ, తండ్రి ముఖం చూసుకుంటూ ఉల్లాసమైన జీవితంలో బ్రతుకుతున్నాడు లాజరు. దేవుడి స్తోత్రం. ఎంతో మంది క్రైస్తవులు హృదయాలు మార్చుకోకుండా పై అలంకరణ మార్చుకుని వెళ్ళిపోతున్నావా, ప్రమాదంలో పడిపోతావు. మారు మనసు అంటే పై రూపం మారడం కాదరా, గుండె లోతుల్లో మారాలి. గెటప్ప మారదమా, పరలోక రాజ్యం పో. నీ జీవితం మారవలసింది ఇక్కడ. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో అలంకరణ మాత్రం మారుతారు, గుండెల్లో ఉన్న వేషాలు మారవు. దేవుడి స్తోత్రం. అల్లి అంటాడు, అయ్యగారు అంతా మారిపోయానండి, ఒక అరకోటరే, ఇది నార్మల్ సెంటర్ ఏనా అయ్యగారు? ఒకప్పుడు ఇంత బూతిచ్చేవారు, ఇప్పుడు ఓలు మా ఆయన చెప్తున్నట్టు ఎవడతా. ఇప్పుడు స్తోత్రం. ఇది నార్మల్ సెంటర్. ఒకప్పుడు అయ్యగారు రాత్రి పగలు ప్యాకెట్ ఆడవు, ఇప్పుడు రాత్రి వెళ్తా ఓళ్ళు పగలే. ఇది నార్మల్ సెంటర్. ఆలోచన. నీ కొడుకు కూడా పుల్లు తాగొచ్చాడు, అమ్మా ఆఫే తాగుతుందంటే అబ్బా నా కొడుకు అంటావు. దేవుడి స్తోత్రం. నాన్న అది కూడా మానే అంటావు. దేవుడి స్తోత్రం. తల్ల ఉంచుకు ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాలం ముందు దేవుడి సన్నిధిలో మనుషుల గురించి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. నిజమే కదా ఈ మాట? నీ కడుపులో పుట్టిన బిడ్డ ఒక వ్యభిచారి కావాలని కోరుకుంటావా? నీ కడుపులో పుట్టిన కొడుకు ఒక తాగుపో
తాగుబోతుగా చూడ ఆశపడతావా? నువ్వు తాగుబోతుగా ఉన్నా నీ కొడుకు మంచిగా ఉండాలని కోరుకునే మనస్సు నీకున్నప్పుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యానికి సాక్షిగా ఉన్న దేవుడు నేను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ఊహంత నీవేదే. నువ్వంటే దేవుడికి పిచ్చి. నువ్వేదిస్తావని కాదు, నువ్వు విలువైన వ్యక్తివని కాదు, నువ్వంటే దేవుడికి పిచ్చి. ఇంత ప్రేమ కలిగిన దేవుని దూరపరుచుకుంటున్నావా? సోదరా, ఎవరు నిన్ను ప్రేమించాలంటే వారికి ఉపయోగంగా మారాలి. ఎవరు నిన్ను ప్రేమించాలంటే నువ్వు పలుకుబడుతూ ఉండాలి. కానీ దేవుడు నిన్నుగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వు పేద కుటుంబంలో ఉండొచ్చు, పనికి వెళ్తే తప్ప బువ్వలేని రోజులు గడపచ్చు, ఒక వస్త్రముతోనే వారమంతా గడిపి కావచ్చు. నువ్వంటే దేవుడికి ఇష్టం. చేతులు పైకెత్తా. ఇంత ప్రేమ తెలుసుకోలేక మిగిలిపోతున్నానయ్యా. ఇంత ప్రేమ నా మీద నీకు ఉందని తెలియక ఉమ్ము వేసానయ్యా. నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. చేతులు పెరిగి నా తండ్రి, నా తండ్రి, దేవుడి సన్నిధిలో ఇంకా మారు మనసు లేక బాప్తిసం లేక అడుగులు పెట్టే వ్యక్తిపై ఈరోజే ప్రభు కోరుకో. చెడ్డవారిని క్షమించిన దేవుడు ఎవరురా? పాపమునే తన మీదనే వేసుకున్న దేవుడు యేసయ్యా. చెడ్డవారిని ప్రేమించిన దేవుడు ఎవరురా? సోదరా, పాపాన్ని భుజముల పైన యేసుకున్న దేవుడు యేసయ్యా. నువ్వంటే ఈ తండ్రికి ఇష్టం, నువ్వంటే నీ దేవుడికి పిచ్చి. నీవంటే నీ తండ్రికి ఇష్టం, నువ్వంటే నీ దేవుడికి పిచ్చి. స్థలమెత్తి దేవుడితో మాట్లాడండి. ఈ రాత్రి ఈ దేవుడు నేను హత్తుకునే సమయంలో నాన్న అని పిలవండి. యేసయ్యా, సిగ్గుపడమాక, అక్కడ సిగ్గుపడతావు. ప్రతి మనిషి తనతో ఉండాలని నీ దేవుడి కోరిక. ప్రతి మనిషి తనతో ఉండాలని నీ దేవుడి కోరిక. మానవుడై పుట్టి మనుషుడు
యేసుల చేతుల్లో ఉమ్మున వేసుకుంటూ నిన్నే ప్రేమించి కొరడాలతో కుట్టిన ఆ దెబ్బల కంటే నువ్వంటే ఇష్టం. బల్లెముతో పొడిచిన ఆ గాయము కంటే నీవే ఇష్టం. శరీరమంతా గాయమైన ఎక్కడ ఓపిక లేకపోయినా నా బిడ్డలు అందరినీ రక్షించుకోవాలి. పాపిగా మారి సిలువను ఎత్తి సదరా బిడ్డలందరినీ రక్షించుకోవాలని పాపిగా మారి సిలువను ఎత్తి మండుతున్న ఎండలో తాను నిన్న గాయాలతో కొట్టిన కొట్టినట్టుగా కలవరి కొండ వరకు పసుపు వాళ్ళే కొడుతున్నా. అమ్మా నా కొరకు ఎండిన వాడికి ఇంత దూరము ఒకసారి చూడు. అమ్మా నా కొరకు విడవకు. ఎండిన వాడికి నీ బిడ్డల కోసము రక్షణ కావాలని ఏడవమన్నాడు. నీ యజమాని కోసం రక్షణ కావాలని ఏడవమన్నాడు. యేసయ్యా నా నాన్న యేసయ్యా నా నాన్న యేసయ్యా నా నాన్న యేసయ్యా నా నాన్న నీ చేతిలో అడగవద్దకు నీ బిడ్డగా All people lift a hand. I will pray for all of you. Please listen to me, God word. నా తండ్రి మెదిసమే కులాతమే కంసమే కులాతమే షేకుమారా మట్టి మనిషిగా మీ జీవితంలో మాట్లాడాల. దేవుడికి మధ్య మాట్లాడుతున్నా. నా మాట విన్నవాడు ధన్యుడు, నాకు లోబడిన వాడు ధన్యుడు, నన్ను ప్రేమించేవాడు ధన్యుడు. అట్టివాడు నావా సర్వలోక సృష్టించి నేను మానవ జాతిని ప్రేమించు నేను వారిని ఇంకా ప్రేమిస్తున్నా. మనిషి నా వైపు తిరగగలిగితే సత్యం ఎరిగిన వాడిగా మారగలిగితే వాడి కడ వరకు నాతో ఉంటాడు, అంతము నాతో ఉంటాడు. నరాబలది ప్రాంతమంతా దేవునికి మార్గంగా ఉన్న కుమారుడా, మనిషి నా వైపు తిరుగుతారు, అనేకుల సన్నిధికి వస్తారు. లోకాన్ని విడిచిపెట్టి లోక మార్గాన్ని విడిచిపెట్టి సత్యాన్ని వెంబడించు వారిగా నేను మార్చబోతున్నాను. మేరా मेरे समय खुला तमें काम समय कम अभिषेक समय काम अभिषेक माना ఏ మనిషి జీవితాన్ని వాడుకుంటున్నానో, ఏ మానవుడి ద్వారా ప్రవచిస్తున్నానో వాడి మాట విన్నవాడు ధన్యుడు. मेरा उस समय यह समय खुला तमें कम अभिषेक मारा रवशला तमें कम अभिषेक मारा. కాలము చెడ్డగా మారిపోయింది, మనుషులు చెడ్డవారిగా మారిపోయారు. కుటుంబాల్లో ప్రేమ లేదు, మనుషుల్లో ప్రేమ లేదు. స్వార్థం, అసూయ, ద్వేషం, కపటం, శ్రమ, పాపం మీద పాపం వెంబడి
వెంబడిస్తుంది, రాజ్యాలు వెంబడిస్తున్నాయి. నీతి కనుమరుగైపోతుంది, ధర్మం కనుమరుగైపోతుంది. నా బోధనే మారండి, 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 మారండి. మళ్ళా ఈ ప్రాంతం వస్తాం, మీరు కోరుకుంటే వస్తాం, క్షణులు కోరుకున్న వద్దకు వస్తాం. నా మనస్సులో మాట బయలుపరుస్తాం, నా చిత్తాన్ని జరిగిస్తాం, నా సంకల్పం నెరవేరుస్తాం. క్షణమా క్షణమా మనిషి కాపాడలా దేవుడు ఎక్కడ ఉండను. మనిషి జీవితం మార్చగలిగిన వారు మానవుడు కాలమనాది, ఆయుష్కాలమనాది, ఆరోగ్యమనాది, సిరి సంపద నాది, నెమ్మది నాది, స్వస్థత నాది. క్షణమా నన్ను మాత్రమే ప్రేమించు, నన్ను మాత్రమే ప్రేమించు. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. ఈ ప్రాంతానికి ఎందుకు తరచు వస్తున్నారు? ఈ ప్రాంతం అంతా దీవించబడాలి. కృష్ణ గారి చుట్టాలు దీవించాలి, వారి బంధువులు దీవించాలి. ఇంకా ఎవరికి రక్షణ లేకపోతే ఇప్పుడు ఎవరి హృదయాలతో మాట్లాడే రక్షించబడే కృప వారికి దయచేయమని. ఈ ప్రాంతం అంతా కూడా సిరి సంపదలతో, ఆరోగ్యముతో, అష్టౌషలతో, రక్షణ కార్యాలతో ఈ ప్రాంత సేవకులు కూడా నిండుగా ఆస్వాదించాలి. వారి సంఘాలు బలపరచాలి, వారి కుటుంబాలు దీవించాలి. ప్రతి సేవకుడు బాగుండాలి, ప్రతి సంఘాలు బాగుండాలి, ఈ ఊరి పెద్దలు బాగుండాలి. చదువులందరినీ ఆస్వాదించాలి. ప్రాముఖ్యంగా కృష్ణ గారి సతీమణిని, వారి యజమానిని, ఇద్దరు బిడ్డల్ని నిండుగా ఆశ్రయించి విచిత్రమైతే మరోసారి ఈ ప్రాంతం ఈ మాటలు ఇచ్చే భాగ్యం నాకు నా బిడ్డలకు అందించమని యేసు క్రీస్తు నామమున యేసు రక్తమే చేయ, సిలువ రక్తమే చేయ, అపవాదికి నాశనం కలిగి తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సామర్థ్యం సదాకాలం కృష్ణ గారి కుటుంబానికి, వారి బంధుమిత్రులకి, రక్షించబడి ఉన్న వారికి, సంగీతం వాయించిన గురించి, నా బిడ్డలకు వచ్చిన వారందరికీ సదాకాలం తోడే నిలిచి దగ్గరగా తప్పట్లు కొట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ప్రాంతం దీవించబడిన గాక, ఈ ప్రాంత సేవకులు దీవించబడిన గాక, కృష్ణగా చుట్టాలు దీవించబడిన గాక, బంధువులు దీవించబడిన గాక, నా బిడ్డలందరూ దీవించబడిన గాక, ఈ ఊరే మహాభివృద్ధి చెందిన గాక. God bless all of you.